రాజశేఖర్. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు. రెండోసారి అమరావతికి శంకుస్థాపన చేయడానికి కోసం ఆయన వస్తున్నారు. 2015లో ఆయన వచ్చారు, శంకుస్థాపన చేశారు. ఈ రోజున మళ్లీ వచ్చి అదే అమరావతికి మళ్లీ శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆ రోజున ఆయన మట్టి నీళ్లు మా మోహన కొట్టిపోయారని చెప్పేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి ఈ రోజున వచ్చి ఆయన ఏం చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఆ గత్యంతరం ఎందుకు ఏర్పడింది? రెండోసారి అమరావతికి శంకుస్థాపన చేయాల్సిన అవసరం వచ్చిందంటే, మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఇచ్చిన హైప్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధానుల ప్రకటన తీసుకొచ్చి దాన్ని నిర్వీర్యం అయిపోయింది. అక్కడ రేట్ అన్ని పడిపోయినాయి. అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, దానికి ఇప్పుడు ఎంత బూస్ట్ ఇచ్చినా గానీ ప్రజల్లో ఒక సంకోచం గానీ ఒక భయం గానీ ఉంది. మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి మూల పడిపోతుంది కాబట్టి ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు. పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాకపోతే మరి ఏం చెయ్యాలి? దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫార్ములా ఏం తీసుకొచ్చారంటే, నేనే సొంతంగా ఇల్లు కట్టుతున్నాను అని చెప్పేసి ఒక వారం 10 రోజుల కిందట ఆయన ఇంటికి శంకుస్థాపన చేశారు. అదొక పెద్ద విషయం. ఆ శంకుస్థాపన చేసినప్పటికీ పెద్దగా స్పందన రాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత పిలిపించి మరోసారి ఫౌండేషన్ వేసి ఇదే శాశ్వత రాజధాని, ఇక్కడే హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీని ఇక్కడే ఉంటాయి, మీ పెట్టుబడులకి గ్యారంటీ మోడీ గారు ఇస్తున్నారు అని చెప్పేసి ఒకటి. 2, ఇక్కడ పెట్టుబడి పెడితే ఎటువంటి అవినీతి అంశాల మీద ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయదు అని భరోసా ఇవ్వడం కోసం. అదేంటి అమరావతిలో ఈడీ, సిబిఐ దర్యాప్తు చేయాల్సిన కోణం ఏముంది అని మీరు ఆలోచిస్తే అది కూడా చెప్తాను. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆయన స్వగృహానికి అమరావతిలో 5 ఎకరాల వ్యవసాయ భూమి తీసుకున్నారని, దానికి శంకుస్థాపన చేశారని మనం వార్తలు చూసాము. వార్తల్లో ప్రతి చోట మీకు ఇచ్చింది ఏంటంటే 5 ఎకరాల వ్యవసాయ భూమి. 5 ఎకరాల వ్యవసాయ భూమి ఎలా తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? అక్కడ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూమి అయితే అది కమర్షియల్, రెసిడెన్షియల్ గానీ కమర్షియల్ గానీ ప్లాట్ అవ్వాలి, కానీ వ్యవసాయ భూమి ఎలా తీసుకుంటారు? సో ఇక్కడ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన భూమి అది ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన తర్వాత ఆయన కొన్నారా, ల్యాండ్ పూలింగ్ ఇవ్వకముందు ఆయన కొన్నారా, లేకపోతే ల్యాండ్ పూలింగ్ ఇవ్వకముందు ఎవరో కొని దాన్ని ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా అట్టిపెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడికి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా దాన్ని వ్యవసాయ భూమిగా అప్పచెప్పారా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ చట్టం అయితే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారో ల్యాండ్ పూలింగ్ చట్టము, ఆ చట్టానికి లోబడి ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా వ్యవసాయ భూమిని చంద్రబాబు నాయుడు కొంటాం అనేది నేరం. 5 ఎకరాలు కొంటే ఆయన దాంట్లో ఎకరం 25 సెంట్లు మాత్రమే ఆయన వినియోగించుకోవడానికి అర్హుడు. మిగతా మొత్తం ప్రభుత్వానికి పూలింగ్ ఇవ్వాలి. పూలింగ్ ఇవ్వకుండా ఆయన వ్యవసాయ భూమి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టినట్టు. అలాగే స్టాంప్ డ్యూటీ కూడా, మీరు రెసిడెన్షియల్ ప్లాట్ కి కట్టాల్సిన స్టాంప్ డ్యూటీ మీరు పొలాన్ని కంటే ఎకరాల్లో కడితే అది కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం. సో అది చంద్రబాబు నాయుడు కొన్న భూమి 2014 ఎన్నికల కంటే పూర్వం ఎవరిది, 2014 ఎన్నికల తర్వాత ఎవరు కొన్నారు, వాళ్ళు పూలింగ్ ఇచ్చారా లేదా, వాళ్ళు ఎన్ని ఎకరాల ఆసామి, ఆయన ఎన్ని ఎకరాలు పూలింగ్ ఇచ్చారు, ఆ ఎకరాల్లో ఆయన వాటాగా ఎంత వచ్చింది, దాంట్లో చంద్రబాబు నాయుడు ఎంత కొన్నారు. ఆయన పూలింగ్ ఇవ్వకపోతే పూలింగ్ ఇవ్వని ల్యాండ్ చంద్రబాబు నాయుడు ఎందుకు కొన్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇది ప్రభుత్వ ఖజానా దోపిడీ. పూలింగ్ ఇవ్వకుండా వ్యవసాయ భూమి తీసుకుంటే అది ప్రభుత్వ ఖజానా దోపిడీ. ఎందుకంటే పూలింగ్ ఇచ్చిన తర్వాత దాంట్లో 25% మాత్రమే మీరు తీసుకోవాలి. అది మీరు తీసుకొచ్చిన చట్టమే. ఇక రెండో విషయము, ఈడీ, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన కోణం ఎక్కడుంది అంటే, మనకి రాజధాని కట్టాలి అని నిర్ణయించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, శివరామకృష్ణ కమిటీ. ఆయన ఏం చెప్పారు? ఆ శివరామకృష్ణ కమిటీకి ఆదేశాలు ఏమిచ్చింది? రైలు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మీకు ఈ తాగునీరు అందుబాటు, ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్న భూమిని ఎంపిక చేసి ఇవ్వమంది. అమరావతికి రైలు మార్గం దూరము, రోడ్డు మార్గం దూరము, ఎయిర్పోర్ట్ గన్నవరంకి చాలా దూరము. అలాంటి చోట మీరు ఎందుకు ఈ అమరావతి రాజధాని ఎంపిక చేశారు? నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినట్టున్నారు?
అయ్యా బాబు, తక్కువలో తక్కువ చీపెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకో, అది సెలెక్ట్ చేయి. కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రజలకి కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉండే చోట ఎంపిక చేయమని చెప్తే, నారాయణ గారికి బహుశా చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారంటే ఎక్కడ తక్కువ ల్యాండ్ అంటే ఇక్కడ చీపెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడే సెలెక్ట్ చేయమని చెప్పుంటారు. సో మీకు గన్నవరం గాని, నున్న గాని, ఆగిరిపల్లి గాని ఈ చోట ఎక్కడైతే రాజధాని వస్తుందని ముందుగా పుకార్లు వదిలారో అక్కడ ఎకరా 25 లక్షలు 30 లక్షలు అట్లా ఉంది. అంటే మీరు ₹1 కోటి పెట్టుబడి పెడితే మీరు 3 ఎకరాలు మాత్రమే అక్కడ కొనగలరు. కానీ అమరావతి ప్రాంతంలో ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఉంది. చాలా చీప్ గా ఉంది. ₹1 కోటి పెట్టుబడి పెడితే 10 ఎకరాలు వస్తాయి. ఇక్కడ మిగతా చోట ₹1 కోటి పెట్టుబడి పెడితే 3 ఎకరాలు వస్తాయి. అంటే ₹1 కోటి పెట్టుబడి పెడితే ఎక్కువ విస్తీర్ణం వశపరుచుకునే చోటు, అనువైన చోటు అమరావతి. ఇంకెక్కడా లేదు, ఈ గ్రామాలు తప్ప ఎక్కడా లేదు. ఎందుకు అక్కడ రేటు తక్కువ ఉంది? ఎవరైనా సరే వ్యవసాయ భూమి కొంటే ఎందుకు కొంటారు? వ్యవసాయం చేయడానికి. మరి భూమి రేటు అక్కడ ఎందుకు తక్కువ ఉంది మిగతా చోట్ల కంటే? ఎందుకంటే అక్కడ వరద వస్తుంది. వరద వస్తే వేసిన పంట మొత్తం కొట్టుకుపోద్ది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన విత్తనాలు, ఎరువులు పోసినవన్నీ కొట్టుకుపోతాయి, మునిగిపోతాయి. కాబట్టి ఒక పంట పోతుంది కాబట్టి మిగతా పంటలే మిగులుతాయి. కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్ తక్కువ. అంటే అది వరద ప్రాంతం అని కూడా చంద్రబాబు నాయుడు తెలుసు. మునిగిపోతుంది వరద ప్రాంతం అని కూడా తెలుసు. మరి అక్కడ రాజధాని నిర్మిస్తే ఈ భవనాలు, ఇళ్లు, ప్రభుత్వ కళాన్ని మునిగిపోతాయి కదా. అంటే దాంతో మనకేంటి? మనం ₹1 కోటి పెట్టుబడి పెట్టామా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం మనం కబ్జా చేసుకున్నామా, ప్లాట్లేసి అమ్మేశామా, అంతే మన వారు. ఆ తర్వాత ఆ ప్రాంతం మునిగిపోకుండా ఉండడానికి రిటైనింగ్ వాళ్ళు ప్రభుత్వం కట్టుకోవాలి, రిజర్వాయర్లు, ఫ్లడ్ వాటర్ రిజర్వాయర్లు ప్రభుత్వం ఖర్చుతో కట్టుకోవాలి. మనకెందుకు, మన లాభం మనకు వస్తే చాలనేది బహుశా వారి ఉద్దేశం ఉండొచ్చు. లేకపోతే ఆ ప్రాంతంలో రాజధాని కట్టాలని ఎవరు, అది తప్ప వేరే లాజిక్ ఏది కనబడట్లా. ఇక ఈ ల్యాండ్ పూలింగ్ చట్టానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు భూమి కొనాలంటే రైతుల దగ్గర నుంచి 2013 భూసేకరణ చట్టం ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్టర్ ఆఫీసులో నమోదైన భూమి విలువకి 4 రెట్లు రైతుకు చెల్లిస్తే రైతు భూమి ఇచ్చి వెళ్లిపోవాలి. అది 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. అది చట్ట ప్రకారంగా అది నిర్ణయించబడే రేట్. అది అక్కడ ఆ రోజున 29 గ్రామాల్లో ఎకరా 2 నుంచి 3 లక్షలు మాత్రమే కార్డు వాల్యూ. మనకి కార్డు వాల్యూ ఇవి కూడా తీసుకున్నాం మనం వాళ్ళ దగ్గర. 2 నుంచి 3 లక్షలే ఉంది. అంటే మీరు రైతులకు చెల్లించాల్సింది ఎకరాకి 8 నుంచి 12 లక్షలు, యావరేజ్న 10 లక్షలు. అంటే 2013 భూసేకరణ చట్టం ప్రయోగిస్తే చంద్రబాబు నాయుడు గారు రైతుకి ఇవ్వాల్సింది ఎకరా 10 లక్షలు. 35,000 ఎకరాలు అనుకో, ఎందుకంటే లెక్కేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 35,000 ఎకరాలు సమీకరిస్తే ఈ 35,000 ఎకరాల కోసం చంద్రబాబు నాయుడు చెల్లించాల్సింది 3,500 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు మరి మార్కెట్ రేట్ ఎంత ఉంది అంటే మార్కెట్ రేట్ కూడా దాదాపు అంతే ఉంది. ఎకరా 8, 10, 12 అంటే యావరేజ్ 10 వేసుకుంటే కూడా మార్కెట్ రేటును 2013 భూసేకరణ చట్టం రెండు సమానంగా వస్తున్నాయి. అప్పుడు రైతులు భూమి ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అనే కొత్త చట్టం తీసుకొచ్చే బదులు మీ ఎవరైనా సరే ఇక్కడ భూమి ఇవ్వదలుచుకుంటే, లేదా రాష్ట్రంలో ఎవరైనా సరే రాజధానికి భూమి ఇవ్వదలుచుకుంటే నాకు 35,000 ఎకరాలు ఒకే చోట కావాలి, ఎకరా 20 లక్షల చొప్పున నేను చెల్లిస్తాను, ఎవరెవరు ఆసక్తి ఉంటే చెప్పండి అని అందరినీ పిలిచి ఎక్కడెక్కడి నుంచి ప్రపోజల్స్ వస్తాయో ఆ తీసుకుని వాటిలో బెస్ట్ ఎంచుకోవాలి కదా. సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా మనకు మాత్రమే సమాచారం ఉండేలాగా ప్లాన్ చేసి 29 గ్రామాలు ఎంచుకుని చేశారు. కాబట్టి దాన్ని పబ్లిక్ గా చేస్తే ఏమవుతుంది? అక్కడ భూములు రేట్లు పెరిగిపోతాయి. అక్కడ వస్తుందేమో, ఇక్కడ వస్తుందేమో అని. అలా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మనకు మాత్రమే తెలియాలి. సో చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ రేట్ కి డబల్, అంటే మార్కెట్ రేట్ 10 లక్షలు ఉంటే యావరేజ్ దానికి డబల్ నేను ఇస్తాను, ఎకరా 20 లక్షలు ఇస్తాను. మీ మీద 2013 భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మీకు కేవలం 10 లక్షలే వస్తుంది, నేను 20 లక్షలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేస్తుంటే ఆ అమరావతి 29 గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఎకరా 20 లక్షలు తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ లేదు. చట్టం ప్రయోగిస్తే 10 లక్షలే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు 20 లక్షలు ఇస్తా అంటున్నారు. అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎకరా 20 లక్షల చొప్పున 35,000 ఎకరాలు కొనడానికి అయ్యేది 7,000 కోట్లు మాత్రమే. కానీ ఇవేవి చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చారు.
ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుంది ఇప్పుడు నేను చెప్తాను. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే రైతు 1 ఎకరా ప్రభుత్వానికి భూమిస్తే ప్రభుత్వము రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్ 200 గజాల కమర్షియల్, కొన్ని చోట్ల 250 ఉంది, సో కమర్షియల్ ప్లాట్ ఇస్తుంది. అంటే ఇది 1250 గజాలు అవుతుంది. 1 ఎకరాలో ఉండేది 4850 గజాలు. అంటే ఈ రైతుకి వెళ్లే వాటా 1250 గజాలు 4850లో 25% అవుతుంది. ఇది రైతుల వాటా. రోడ్లు, భవనాలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, దేవాలయాలు, అలాగే పేదలకు ఇళ్ల పట్టాల కోసం 50% రిజర్వ్ చేశారు. దీంట్లో ప్రభుత్వం అమ్ముకోవడానికి ఏమీ ఉండదు, ఉన్నట్టుగా యథాతథంగా ఉంచాలి. దీంట్లో అమ్ముకోవడానికి ఏం మిగలదు. ఇది పోను మీకు ప్రభుత్వం దగ్గర మిగిలేది 25%. ప్రభుత్వం దగ్గర మిగిలేది 25%. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే 2023లో ఏమన్నారంటే ఒక పత్రికా సమావేశంలో, మీకు కావాలంటే ఆ వీడియో కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గనక అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వానికి మిగిలే ఆస్తులు అంటే మిగులు భూముల విలువ 5 లక్షల కోట్ల అయిందని చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా సమావేశంలో చెప్పారు. ఆ వీడియోలు అందరికీ అందుబాటులో ఉన్నాయి, మీరు గూగుల్లో కొడితే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఈ 25% విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. ఎందుకంటే ఈ ఆస్తి ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఇదే 25%, దీని విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. ఇది 25% ఆస్తి విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది 25% కదా, దీని విలువ ఎంత అవ్వాలి? ఇది కూడా 5 లక్షల కోట్లే. మరి మీరు మార్కెట్ రేట్కి రెట్టింపు ధర చెల్లించి కొన్నా గానీ 7,000 కోట్లతో కొనగలిగినప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి రైతులకి 7,000 కోట్లతో సరిపెట్టే దానికి బదులు దీనికి 5 లక్షల కోట్లు ఎందుకు ఇస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానాన్ని వీళ్ళకి దోచిపెట్టేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఉన్న అతిపెద్ద లోసు. ఇక్కడ వీళ్ళందరూ నిజంగా రైతులేనా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. మీరు ప్రకటన రాకముందు గాని ప్రకటన వచ్చిన వెనువెంటనే గాని చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలమని వచ్చేసేసి ఇక్కడ ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలకి కొనేశారు. దాదాపు 60% ల్యాండ్ కొనేశారు. ఇక్కడ వాళ్ళు వచ్చి కొనే బదులు ప్రభుత్వం కొంటే అదే డబ్బుకి ప్రభుత్వ ఖజానా కదా ఆదాయం వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ రైతులకు వచ్చే వాటా 10% వాటా విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 35,000 ఎకరాలు చేస్తే 1 ఎకరా ఎంత గిట్టిందయ్యా రైతు కంటే? 14,28,00,000. రైతుకి 10 లక్షల భూమి ప్రభుత్వానికి ఇస్తే ఆయనకు వచ్చే 1250 గజాల విలువ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 35,000 చేస్తే 14,28,00,000. ఎకరా భూమి ఇస్తే మీకు వచ్చేది 14,28,00,000. సో ఆ లాభం అంతా ప్రభుత్వానికి రావాలి గాని భూమి ఇచ్చిన అంటే రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్లకు కానీ లేకపోతే కొంతమంది భూములు ఇవ్వలేదు వాళ్ళకి కానీ ఎట్లా ఇస్తారు? చాలా మంది ఏమంటారంటే ఇక్కడ రైతులు కదా భూమి ఇచ్చారు వాళ్ళకి కదా లాభం రావాలి అంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇక్కడ రైతులు భూములు ఇచ్చినప్పటికీ అక్కడ భూముల విలువలు ఎందుకు పెరుగుతున్నాయి? భూముల విలువలు పెరగడానికి కారణం అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలన్నీ కడుతున్నందుకు పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ భవనాలన్నీ ఎవరాస్తులు? ప్రభుత్వం ఆస్తి అంటే ప్రజల ఆస్తి. అంటే ఈ భూములలో 5 కోట్ల మంది ప్రజలకు చెందిన ఆస్తి నిర్మిస్తేనే ఆ భూమి విలువ పెరుగుతుంది, లేకపోతే ఆ భూమి విలువ పెరగట్లేదు. అంటే ఆ భూమి విలువ పెరగడానికి కారణము 5 కోట్ల మంది ప్రజలు కానీ ఆ భూములు ఇచ్చిన రైతులు కాదు. సో 5 కోట్ల మంది ప్రజలు దానికి ఆ భూముల విలువ పెరగడానికి కారణమైనప్పుడు ఆ లాభం 5 కోట్ల మంది ప్రజలకు చెందేలాగా చంద్రబాబు నాయుడు గారు చూడాలి కానీ ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఉద్దేశం ఏంటి? అంటే ప్రభుత్వ ఖజానాన్ని దోచి వాళ్ళకి పెట్టడమే కదా ఆయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. రాగద్వేషాలకి అతీతంగా భయం గాని పక్షపాతం గాని చూపకుండా నేను పరిపాలిస్తాను అని చెప్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మంది ప్రయోజనాలు చూడకుండా ఆ భూములు ఇచ్చిన 29,000 మంది ప్రయోజనాలు చూడడం అంటే ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించినట్టే. ఇట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఆయన
మీద ఈడీ సిబిఐ విచారణ జరపడానికి ఇది కీలకమైన ఆధారం. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని భూములిచ్చిన రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కానీ లేకపోతే భూములు మిగతా కొంతమంది ఎవరైనా సరే భూములు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం అనేది ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చడమే. ఎందుకంటే అక్కడ మీరు ఎకరా 10 లక్షల విలువ అయితే మీరు 20 తీసుకోండి. మీరు ఏటా 50,000 రూపాయలు కౌలు తీసుకుంటున్నారు. విత్ 10% హైక్ ఏదో ఉంది. మళ్ళీ నాకు తెలిసి 5 నుంచి 6 లక్షల దాకా ఈ 11 సంవత్సరాల్లో కౌలు తీసుకున్నారు. మీ భూమి విలువే 10 లక్షలు, కౌలు దాదాపు 6 లక్షలు తీసుకున్నారు. ఇదంతా మీరు డబ్బులు 20,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెడితే మీకు ప్రభుత్వ భూమి అయిపోయింది కదా. మీరేమో పసుపు కుంకుమాని ఓట్లు కొనడానికి 20,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు ఉన్నాయి కానీ ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చే దానికోసము మీరు 7,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు మనసు ఒప్పలేదు. ఎందుకంటే మీరు దోపిడీ ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి దీని మీద విచారణ జరిపించడానికి ఈడీ సిబిఐ కోణం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి చేత తీసుకొచ్చి మీరు శంకుస్థాపన చేస్తే ఈడీ సిబిఐ ఎంక్వైరీ ఉండదు అనే భరోసా ఇప్పించడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారిని రెండోసారి తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది, ఈడీ సిబిఐ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. హోంమంత్రి ఆదేశిస్తే గానీ సిబిఐ రంగంలోకి దిగదు, ఆర్థిక మంత్రి ఆదేశిస్తే గానీ ఈడీ రంగంలోకి దిగదు. సో వీళ్ళందరికీ భరోసా ఇవ్వటం అన్నమాట. మీకు ఈడీ సిబిఐ దాడులు ఏమీ ఉండవు. మరి ఏం చేయాలి ప్రజలు? 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే ప్రజలే చేయాలి. వాలంటీర్లకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏమో ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరు. 5,000 బదులు 10,000 ఇస్తామని నమ్మబలికి వాళ్ళకేమో ఇప్పుడు కుదరదంటున్నారు. ఆంగన్వాడీ ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని కుదరదంటున్నారు. అమ్మఒడి దిక్కు లేదు. ఆడబిడ్డ నిధి అని నెలకి 1,500, ఏటా 18,000, 5 సంవత్సరాలకి 90,000 అని రామానాయుడు గారు లెక్క చెప్పారు. నయా పైసా రాలేదు. రైతులకి రేటు లేదు. మిర్చి రైతులు, ఆక్వా రైతులు అందరూ బాధల్లో ఉన్నారు. డిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. ఎందుకు నోటిఫికేషన్ లేదయ్యా అంటే నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు వస్తే జీతాలు ఇవ్వాలి, జీతాలకి డబ్బులు లేవు.